హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీంకోర్టు, హైకోర్టు కీలక తీర్పులు. పెన్షనర్ల హక్కులండి. పదవి విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ ఒక ముఖ్యమైన ఆధారం. ఇది ప్రభుత్వం ఇచ్చే దయ లేదా బహుమతి కాదు. ఒక ఉద్యోగి తన జీవితకాల సేవకు ప్రతిఫలంగా సంపాదించుకున్న హక్కు. చాలామంది పెన్షనర్లకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు మరియు వివిధ హైకోర్టులు కాలక్రమేణా ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పుల సారాంశాన్ని ఇక్కడైతే చూద్దాము. ఈ సమాచారం ప్రతి పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తెలుసుకోవడం అత్యవసరం అండి. ఈ వీడియోనైతే ముఖ్యంగా మీకు తెలిసిన పెన్షనర్స్‌తో షేర్ చేయండి. ముఖ్య గమనికండి. ఈ సమాచారం ఒక రోజున ఇచ్చిన తీర్పు కాదు. వేర్వేరు సందర్భాల్లో న్యాయస్థానాలు వెలువరించినటువంటి ముఖ్యమైన ఆదేశాలు మరియు సూత్రాల ప్రకారంగా అయితే వీడియో చేయడం జరిగింది. ఇక మొదటిది పెన్షన్ అనేది దయ కాదు. అది హక్కు. పెన్షన్ ఈజ్ ఏ రైట్ నాట్ ఏ చారిటీ. సుప్రీంకోర్టు తన అనేక తీర్పులలో ఈ విషయాన్ని స్పష్టంగా నొక్కి చెప్పింది. పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిఫలం. ఇది ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి పెన్షన్‌కు అర్హత సాధిస్తే దాన్ని అందించడం ప్రభుత్వ విధి. అంటే ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం అన్నమాట. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కుగా అయితే పరిగణించబడుతుంది. కాబట్టి ఎటువంటి సరైన కారణం లేకుండా పెన్షన్ నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం అనేది చట్ట విరుద్ధం. ఇది నేరం కిందకే పరిగణించబడుతుంది. ఇకపోతే రెండోది జీతాల సవరణతో పాటు. జీతాల సవరణతో పాటే పెన్షన్ సవరణ. పెన్షన్ రివిజన్ విత్ పే రివిజన్. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో పెన్షన్లు కూడా సవరించాలని. అంటే మనకు ఎప్పుడైతే డీఏ పెరుగుతుందో వెంటనే డీఏతో పాటే మనకు మరొక జీవో డీఆర్‌కి రిలీజ్ చేస్తారనమాట. డీఏకి ఏదైతే పెంచితే సమానంగా డీఆర్ కూడా పెంచుతారనమాట. దీన్నే ఆహ్, పెన్షనర్లకు పెన్షన్ కూడా అదే నిష్పత్తితో సవరించాలని సుప్రీంకోర్టు చేసిందనమాట. స్పష్టం చేసింది. జీతాల సవరణకు, పెన్షన్ సవరణకు మధ్య వ్యత్యాసం చూపకూడదు. పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అనే వివక్ష కూడా చూపకూడదు. రీసెంట్‌గా మనకు పాత పెన్షనర్లకి ఇక పెన్షన్‌లు పెరగవు. కొత్త పెన్షనర్స్‌కే పెన్షన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి పెన్షన్ సవరణ చట్టం అయితే పేర్కొంది. కానీ అది అలాంటి వివక్ష చూపకూడదు. అది చట్టవిరుద్ధమైనది సుప్రీంకోర్టు పేర్కొంది. జీతాల పెంపుదల ప్రయోజనాలను పదవి విరమణ చేసిన వారికి కూడా వర్తింపచేయాలి. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ భావన కూడా ఈ సూత్రం నుంచే ఉద్భవించింది. ఇక మూడోది కనీస పెన్షన్ హామీ. ఒక ఉద్యోగి పదవి విరమణ సమయంలో పొందుతున్న చివరి బేసిక్ పేలో కనీసం లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50%గా పెన్షన్ అనేది చెల్లించాలి. లాస్ట్ బేసిక్ పే మనది 50,000 అయితే రూ. 25,000 ఖచ్చితంగా పెన్షన్ రూపంలో బేసిక్ పెన్షన్ అనేది ఉండాలి. 50% అనే నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఇది పెన్షనర్లకు కనీస ఆర్థిక భద్రతను కల్పించడానికి ఉద్దేశించబడింది. ఈ కనీస స్థాయిని పాటించడం ద్వారా వారికి గౌరవప్రదమైన జీవనం అనేది సాధ్యం పడుతుంది. ఇక నాలుగవది ఆర్థిక భారం ఒక సాకుగా చూపరాదు. ఫైనాన్షియల్ బర్డెన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్‌క్యూజ్. పెన్షన్ చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే వాదనను అంగీకరించలేమని సుప్రీంకోర్టు అనేకసార్లు పేర్కొంది. పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రణాళికలో అంతర్భాగం కావాలి. ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి పెన్షనర్ల చట్టబద్ధమైన హక్కులను కాలరాయడానికే వీల్లేదు అని కోర్టు స్పష్టం చేసిందనమాట. సో, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే పెన్షన్లు, జీతాలు సకాలంలో అనేది అందించడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. ఈ మేరకు సుప్రీంకోర్టు అయితే పేర్కొందనమాట. అనవసరమైన వ్యాజ్యాల నుంచి పెన్షనర్లను రక్షణ. ప్రొటెక్షన్ ఫ్రమ్ అన్నెసెసరీ లిటిగేషన్. పెన్షన్ సంబంధిత విషయాల్లో చిన్న చిన్న కారణాలకే ప్రభుత్వాలు కోర్టులకు వెళ్ళడాన్ని, పెన్షనర్లు అనవసరమైన వ్యాజ్యాలలోకి లాగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పటికే స్థిరపడినటువంటి
చట్టపరమైన సూత్రాలపై పదే పదే అప్పీళ్లకు వెళ్ళవద్దని, పెన్షనర్ల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాలకు సూచించింది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో మానసిక, ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. సో, ఈ విధంగా అనవసరమైన వ్యాజ్యాల్లోకి పెన్షనర్లను తరచుగా లాక్కూడదు ప్రభుత్వాలనైతే స్పష్టం చేసింది. ఇక ఇది అత్యంత ముఖ్యమైనదండి. ప్రత్యేక ఆదేశం ఇది పెన్షనర్ల కోసం. జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్, పెన్షన్ భద్రత. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక ముఖ్యమైన మరియు మానవతావాద ఆదేశాన్ని అయితే జారీ చేసింది. దీని ప్రకారంగా పెన్షనర్‌ను సంప్రదించాలి. సో, ఒకవేళ నిర్ణీత గడువులోగా ఒక పెన్షనర్, సర్వీస్ పెన్షనర్ కావచ్చు, ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు, ఆహ్, ఈ విధంగా మనకు ఏపీలో అయితే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, జనవరి మొదటి తేదీ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు అనమాట. సో, ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్‌ని గడువులోగా సమర్పించకపోతే బ్యాంక్ వెంటనే వారి పెన్షన్‌నయితే నిలిపివేయకూడదు. సో, నిలిపివేయకూడదు. బదులుగా బ్యాంక్ అధికారులు నేరుగా ఆ పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి పరిస్థితినైతే తెలుసుకొని వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. సో, ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు రీసెంట్‌గా అయితే ఒక ఆహ్, కేస్ ఎదురైందనమాట. ఏమైందంటే ఒక పెన్షనర్‌కి ఏజ్ బాగా ఎక్కువైపోయిందనమాట. ఎక్కువ ఉండే పెన్షనర్‌కి, మహిళా పెన్షనర్‌కి వారి యొక్క ఫింగర్ ప్రింట్ గాని, ఐరిస్ గాని రికగ్నైజ్ అవ్వడం లేదనమాట. సో, వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించినప్పటికీ కూడా అది సబ్మిట్ కాలేదు. సో, వారు జీవించే ఉన్నారు. కానీ వారికి లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ కాలేదనమాట. ప్రాబ్లమ్ ఏంటంటే ఫింగర్ ప్రింట్, ఐరిస్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఇలాంటి వాటి వల్ల డైరెక్ట్‌గా బ్యాంకులు పెన్షన్ అనేది నిలిపివేయకూడదనమాట. సో, ఈ విధంగా వెళ్లి వాళ్ళ ఇంటికెళ్ళి ఆ పరిస్థితి తెలుసుకొని వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకొని, సో, ఒకవేళ ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఇవి గనక పడినట్లయితే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వారికైతే లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేపించాల్సి ఉంటుందనమాట. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి అలా చేయకుండా పెన్షన్ నిలిపివేస్తే మాత్రం, ఆ నిలిపివేసిన మొత్తాన్ని 6% వడ్డీతో 2 వారాల్లోగా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గడువులోగా గనుక చెల్లించకపోతే వడ్డీ రేట్ అనేది 6% నుంచి 18% పెరుగుతుందని హెచ్చరించింది. ఈ ఆదేశం అన్ని బ్యాంకులకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది మరియు వృద్ధాప్య, అనారోగ్యం వంటి కారణాలతో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేని వారికి గొప్ప భద్రతనైతే అందిస్తుంది. ఇకపోతే పెన్షనర్లుగా మీరు బాధ్యతలు మరియు హక్కుల సాధన. సో, పెన్షనర్స్ యొక్క హక్కులైతే ఏంటి అంటే తెలుసుకుందాము. మీ పెన్షన్ నియమాలు, హక్కుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. మీ సర్వీస్ రికార్డులు, పీపీఓ, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను భద్రంగా ఉంచుకోండి. పెన్షన్ అందడంలో జాప్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే మొదట మీ పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు లేదా ట్రెజరీ అధికారిని సంప్రదించండి. అక్కడ పరిష్కారం లభించకపోతే సంబంధిత పెన్షనర్ల గ్రీవెన్స్ సెల్ లేదా సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ వంటి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక ఈ ముఖ్యమైన సమాచారాన్ని తప్పకుండా మీ తోటి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌తో, స్నేహితులతో అయితే కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఈ వీడియోని. సరైన అవగాహన ఉన్నప్పుడే మనం మన హక్కులను సమర్థవంతంగా కాపాడుకోగలము. పెన్షన్ అనేది మీ శ్రమకు దక్కిన గౌరవం. మీ హక్కులను తెలుసుకోవడం, వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత. సరైన సమాచారం మరియు సమిష్టి అవగాహన ద్వారా ప్రతి పెన్షనర్ ఆర్థికంగా సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్నయితే గడపగలరు.